ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీ టెట్ పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్కి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్లో 30 ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దామండి. ఆల్రెడీ మనం సైకాలజీకి సంబంధించి 3 ప్రాక్టీస్ సెషన్స్ అయితే కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆ వీడియోస్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంకా ఆ వీడియోస్ని ఎవరైతే విజిట్ చేయలేదో ఆ వీడియోస్ని కూడా విజిట్ చేయండి. ఓకే, అంతేకాకుండా ప్రాక్టీస్ సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఏంటంటే నేను ఒక్కొక్క క్వశ్చన్ కూడా చదివి ఆప్షన్స్ అనేవి చెప్తున్నాను కదా, మీరు ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు పెట్టి కామెంట్ రైటా రాంగా అనే విషయాన్ని పక్కకు పెట్టి నేను చెప్పే ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ అనేది కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ క్వశ్చన్ అనేది ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆన్ ద లెర్నింగ్ కర్వ్ ద లెర్నింగ్ బికమ్స్ స్టాగ్నెంట్. స్టాగ్నెంట్ అంటే స్టాప్ అవడం అనమాట, అంటే స్తంభించడం. ఇన్ దిస్ స్టేజ్, ఓకే, అభ్యాసన వక్రరేఖలో ఈ దశలో అభ్యాసనం స్తంభించినట్లు కనిపిస్తుంది. మనకి ఈ లెర్నింగ్ కర్వ్ అభ్యాసన వక్రరేఖ సంబంధించి ఎవ్రీ పేపర్లో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది కదా. ఒక్కసారి ఈ అభ్యాసన వక్రరేఖ లెర్నింగ్ కర్వ్ గురించి బ్రీఫ్గా చూద్దాం. ఓకే, అభ్యాసన వక్రరేఖలో మనకి 5 దశలు ఉంటాయన్నమాట. ఓకేనా, 5 స్టేజెస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ప్రారంభ స్ఫూర్తి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇనీషియల్ స్పౌట్ స్టేజ్. ఈ దశలో మనకి అభ్యాసనం అనేది చాలా వేగంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే త్వరిత ప్రగతి దశ. ఓకేనా, ఏరియా ఆఫ్ ర్యాపిడ్ ప్రోగ్రెస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. తెలుగు మీడియం వాళ్ళైతే త్వరిత ప్రగతి దశ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏరియా ఆఫ్ ర్యాపిడ్ ప్రోగ్రెస్. ఓకేనా, అంటే ఇప్పుడు ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వమనుకో, స్టార్టింగ్లో బాగా స్పీడ్గా బాగా ఎక్కువ మోటివేషన్ ఉంటుంది కాబట్టి బాగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో వెళ్తాం. అలా కోర్సు ముందుకు వెళ్ళగా మనకి ఏమవుతుంది ఏంటి, సబ్జెక్ట్ అనేది కష్టమైపోవడం వల్ల లేకపోతే మనలో ఇంట్రెస్ట్ అనేది తగ్గడం వల్ల మన అభ్యాసం అని కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. అంటే ఇంట్రెస్ట్ అనేది క్రమక్రమంగా తగ్గుతుంది. సో పెరుగుతూ ఉంటుంది. సో అది సెకండ్ స్టేజ్ అనమాట. సో ఇక్కడ మనకి అభ్యాసనం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని తక్కువ ప్రగతి దశ, ఏరియా ఆఫ్ లో ప్రోగ్రెస్ అంటాం అనమాట. సో ఈ సెకండ్ స్టేజ్ని మనం ఏమంటామంటే చాంచల్య దశ, ఫ్లక్చువేషన్ స్టేజ్. ఓకేనా, ఈ దశలో మనకి ప్రగతి అనేది తక్కువగా ఉంటుంది, ఏరియా ఆఫ్ లో ప్రోగ్రెస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. సో అలా కొంతకాలం గడిచిన తర్వాత మనకు పూర్తిగా అభ్యాసనం పట్ల విసుగు అనేది పుట్టేసి అభ్యాసం టెంపరీగా స్టాప్ అయిపోతుంది అనమాట. సో దీన్నే మనం ఏమంటామంటే పీఠభూమి దశ. ఓకేనా, ప్లాట్ స్టేజ్. ఓకేనా, ఈ దశలో ఏంటంటే అసలు ఇక్కడ ప్రగతి అనేది ఉండదు, ఏరియా ఆఫ్ నో ప్రోగ్రెస్ అంటూ ఉన్నాడు. ఇక్కడ ప్రగతి అనేది ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఈ దశలో చేరుకున్న తర్వాత టీచర్స్ కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరైనా మనల్ని మోటివేట్ చేయడం ద్వారా మనం మోటివేట్ అవ్వి మళ్ళీ అభ్యాసనం అనేది ప్రారంభిస్తాము. దీన్నే సెకండరీ స్పౌట్ స్టేజ్, పీఠభూమి తర్వాత దశ లేదా ద్వితీయ స్ఫూర్తి అంటాం అనమాట. ఓకేనా, 4th స్టేజ్ ఇది. నెక్స్ట్ 5th స్టేజ్ వచ్చేసినప్పటికీ ఫిజికల్ లిమిట్, శారీరక ధర్మహద్దు. ఈ శారీరక ధర్మహద్దు అంటే ఏంటంటే ఇదే మనకు అభ్యాసనానికి లాస్ట్ అనమాట. అభ్యాసన వక్రరేఖలో లాస్ట్ ఏంటంటే శారీరక ధర్మహద్దు. ఈ శారీరక ధర్మహద్దుని దాటి అభ్యాసనం చేయడం అనేది ఎవరి తరం కాదు. సో మనకి ఎంతవరకు క్యాపబిలిటీ ఉందో మనం అంతవరకునే అభ్యాసనం అనేది చేయగలుగుతాము. ఓకేనా, అభ్యాసన వక్రరేఖకు సంబంధించి అదే లెర్నింగ్ కర్వ్కి సంబంధించి ఒక బ్రీఫ్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకి ఏమడిగాడు, లెర్నింగ్ బికమ్స్ స్టాగ్నెంట్, అభ్యాసనం స్తంభించినట్లు కనిపించు దశ. అంటే అభ్యాసనం మనకి ఎక్కడ టెంపరీగా స్టాప్ అవుతుంది, సో పీఠభూమి దశ, ప్లాట్ స్టేజ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే కంపల్సరీగా ఒక బిట్ వస్తుంది లెర్నింగ్ కర్వ్ అభ్యాసన వక్రరేఖ గురించి. సో తెలుసుకుంటే మీకు 1 బిట్ ఈజీగా వస్తుందని నా అభిప్రాయం. ఓకేనా, నెక్స్ట్ బిట్ అకార్డింగ్ టు పేరెంట్స్ ఒపీనియన్ స్లోపీ ఏజ్ ఈజ్. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం సోమరి వయస్సు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, గ్యాంగ్ ఏజ్ అని, అదే మొటా వయస్సు. క్రిటికల్ ఏజ్ క్లిష్టతర వయస్సు అని ఏ దశను అంటామో స్లోపీ ఏజ్ సోమరి వయస్సు అని కూడా ఆ దశనే అంటాం. ఆ దశే మనకి ఉత్తర బాల్య దశ, లేట్ చైల్డ్హుడ్. ఓకేనా, ఉత్తర బాల్య దశకు ఇప్పుడు దాకా మనం ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ వీడియోలో అయితే మొటా దశ గ్యాంగ్ ఏజ్ అని చెప్పుకున్నాం. సెకండ్ వీడియోలో క్లిష్టతర వయస్సు క్రిటికల్ ఏజ్ అని చెప్పుకున్నాం. అప్పుడే మనకి ఇది థర్డ్ నేమ్ స్లోపీ ఏజ్, సోమరి వయస్సు అని కూడా మనం ఉత్తర బాల్య దశ లేట్ చైల్డ్హుడ్నే అంటాము. ఓకేనా, ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి, ఇన్ ఫ్యూచర్ ఇంకా వస్తాయి మనకి. ఓకేనా, నెక్స్ట్ బిట్, చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్
CAT ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫాలోయింగ్ చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ క్యాట్ అనేది ఈ క్రింది పిల్లలకు ఉపయోగిస్తారు. మనకి చైల్డ్ అపర్సెప్షన్ టెస్ట్ అనేది 3 to 10 years చైల్డ్స్కి ఉపయోగిస్తారు. 3 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు వారి యొక్క మూర్తిమత్వం అంటే పర్సనాలిటీని తెలుసుకోవడం కోసం ఈ క్యాట్ టెస్ట్ని అదే చైల్డ్ అపర్సెప్షన్ టెస్ట్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ చైల్డ్ అపర్సెప్షన్ టెస్ట్ని ఎస్ బెల్లాక్ అదేవిధంగా ఎల్ బెల్లాక్ రూపొందించడం జరిగింది. చైల్డ్ అపర్సెప్షన్ టెస్ట్ను 3 నుంచి 10 సంవత్సరాల వయసు గల పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని తెలుసుకోవడం కోసం ఎల్ బెల్లాక్ అనేవారు రూపొందించడం జరిగింది. ఓకేనా, ఈ బిట్లో మీకు 2 బిట్స్ అనేవి కవర్ అవ్వని. నెక్స్ట్ బిట్ ఏ థర్డ్ క్లాస్ స్టూడెంట్ హ్యాస్ ఏ లాట్ ఆఫ్ యాంగర్. ద బెస్ట్ వే టు కంట్రోల్ ద యాంగర్ ఈజ్. ఒక 3వ తరగతి విద్యార్థి కోపం చాలా ఎక్కువ. ఆ కోపాన్ని అదుపులో ఉంచే ఉత్తమమైన పద్ధతి ఓవర్ డిసిప్లిన్, మితిమీరిన క్రమశిక్షణ. సో మితిమీరిన క్రమశిక్షణ వల్ల మనకి కోపాన్ని అయితే అదుపు చేయలేము. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ వన్ ఓవర్ టాస్కింగ్, శక్తికి మించిన పనులు ఇవ్వడం. శక్తికి మించిన పనులు ఇస్తే ఇంకా కోపం వస్తుంది, ఓపిక అనేది కూడా పేషెన్స్ అనేది కూడా నశిస్తుంది. సో ఆ సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. అవేర్నెస్ ఆఫ్ సిచ్యువేషన్, పరిస్థితులను అవగాహన పరచడం. ఓకే, ఇది కొంతవరకు ఓకే. నెక్స్ట్ విసుగు పుట్టించే పనులు ఇవ్వడం, గివింగ్ బోరింగ్ టాస్క్స్ వల్ల కూడా మనకి కోపం అనేది వస్తుంది, అలాగే విసుగు కూడా వస్తుంది. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 3, పరిస్థితులను అవగాహన పరచడం. అవేర్నెస్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈజీ బిట్. ఓకే, నెక్స్ట్ బిట్ ద కాగ్నిటివ్ డెవలప్మెంటల్ స్టేజెస్ ఆఫ్ పియాజే విత్ ఎగోసెంట్రిజం ఈజ్. మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ఎవరు ప్రపోజ్ చేశారంటే పియాజే స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ఓకేనా, పియాజే వికాస దశలలో అహం కేంద్రీకృత భావన కలిగిన దశ. పియాజే వికాస దశల్లో మనకి అహం కేంద్రీకృత భావన కలిగిన దశ పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కేంద్రీకృత భావన, ఈగోసెంట్రిజం అంటే ఏంటంటే పిల్లవాడు ప్రతిదీ కూడా తన దృష్టితోట ఆలోచిస్తాడు. సపోజ్ ఎలాగంటే పిల్లవాడు నడుస్తూ ఉంటే సూర్యుడు లేక చంద్రుడు తనతో పాటే నడుస్తున్నారు అని చెబుతూ ఉంటారనమాట. సో శిశువు ఏంటంటే ప్రతిదీ కూడా తన వైపు నుంచే ఆలోచిస్తాడు. ఈ భావన ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఎగోసెంట్రిజం, అహం కేంద్రీకృత భావన అంటాం అనమాట. బిట్ అకార్డింగ్ టు ఎరిక్సన్ ద సైకోసోషల్ క్రైసిస్ ఫేస్డ్ బై ద పర్సన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ 12 to 20 years ఈజ్. ఎరిక్సన్ ప్రకారం 12 నుండి 20 సంవత్సరాల వయో సమూహంలో ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఓకేనా, 12 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత, రోల్ ఐడెంటిటీ, రోల్ కన్ఫ్యూజన్. ఓకేనా, ఈ పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత, రోల్ ఐడెంటిటీ, రోల్ కన్ఫ్యూజన్ అనేది ఏ మనోసాంఘిక దశకు చెందిందంటే ఏ సైకోసోషల్ డెవలప్మెంట్ స్టేజ్కి చెందిందంటే అడాలసెన్స్, కౌమార దశకు చెందినది. ఓకేనా, ఈ బిట్టు గుర్తుపెట్టుకోండి. సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీని మనకు ప్రపోజ్ చేసింది ఎరిక్సన్. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎరిక్సన్. ఈ సిద్ధాంతంలో మొత్తం 8 దశలు ఉంటాయి, 8 స్టేజెస్ ఉంటాయి. ఈ 8 స్టేజెస్కు సంబంధించి 8 క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. దాంట్లో పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత అనేది కౌమార దశకు చెందిన క్లిష్ట పరిస్థితి. అడాలసెన్స్ స్టేజ్కి సంబంధించిన క్లిష్ట పరిస్థితి రోల్ ఐడెంటిటీ, రోల్ కన్ఫ్యూజన్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ బిట్ ద టూల్ దట్ డస్ నాట్ స్టడీ చిల్డ్రన్ బిహేవియర్. బాలల అధ్యయనం చేసే సాధనం కానిది. ఆప్షన్ 1 కేస్ స్టడీ ద్వారా మనం చిల్డ్రన్ యొక్క బిహేవియర్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కూడా కరెక్టే. నెక్స్ట్ రిఫ్లెక్టివ్ జర్నల్స్. సో మనకి ఫస్ట్ 3 ఆప్షన్స్ కూడా బాలల్ని అధ్యయనం చేసే సాధనాలు. మన క్వశ్చన్లు ఏమడిగాడు? బాలలను అధ్యయనం చేసే సాధనం కానిది ఏంటంటే స్క్రాప్ బుక్. సో ఆప్షన్ 4 స్క్రాప్ బుక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఏ టీచర్ టోల్డ్ హీ స్టూడెంట్స్ డు నాట్ స్టడీ హార్డ్, స్టడీ విత్ లవ్. ఫ్రమ్ ది స్టేట్మెంట్ టీచర్ ఎన్హాన్స్ ద
ఫాలోయింగ్ ఎబిలిటీ ఇన్ హి స్టూడెంట్. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులతో కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి అని చెప్పాడు. ఇందులో ఉపాధ్యాయుడు తన విద్యార్థులలో పెంపొందించే సామర్థ్యం. సో కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి అని వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళలో మనం ఏం పెంపొందించవచ్చు అంటే ఇంట్రెస్ట్స్ని పెంపొందించవచ్చు, అభిరుచిని పెంపొందించవచ్చు. ఆప్షన్ 3 అభిరుచి, ఇంట్రెస్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఇన్ ద ఇయర్. బాల కార్మిక నిషేధ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం. ఓకే, బాల కార్మిక నిషేధ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం. ఆప్షన్ 1 1986. ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఇన్ ద ఇయర్ 1986. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. మోర్ నాలెడ్జబుల్ అదర్ ఎంకేఓ కాన్సెప్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. అన్యమైన ఉన్నత జ్ఞాన వనరు ఎంకేఓ అనే భావనను ప్రవేశపెట్టిన వారు. మనకి ఎంకేఓ అనే భావనను ప్రవేశపెట్టిన వారు వైగోట్స్కీ. ఓకేనా, వైగోట్స్కీ సిద్ధాంతం ఏంటంటే సోషియో కల్చరల్ లెర్నింగ్ థియరీ, సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతము. ఓకేనా, అర్థమైందా? ఎంకేఓ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది వైగోట్స్కీ. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద రాయల్ వే టు లెర్నింగ్ ఈజ్ అభ్యాసనమునకు రాజబాట వంటిది. సో మనకి అభ్యాసనమునకు రాజబాట వంటిది. రాయల్ వే టు లెర్నింగ్ ఈజ్ మోటివేషన్, ప్రేరణ. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, డిస్కవరీ లెర్నింగ్ వాస్ ప్రపోజ్డ్ బై. ఆవిష్కార అభ్యాసనమును ప్రతిపాదించింది ఎవరు? మనకి డిస్కవరీ లెర్నింగ్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే బ్రోనర్. ఆప్షన్ 2 బ్రోనర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా మనకి స్కిన్నర్ యొక్క సిద్ధాంతం ఏంటంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం, ఆపరెంట్ కండిషనింగ్ థియరీ. అదేవిధంగా కోహ్లర్ యొక్క సిద్ధాంతం ఏంటంటే ఇన్సైట్ లెర్నింగ్ థియరీ, అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతము. అర్థమైందా? మన క్వశ్చన్లు అడిగింది ఏంటి? డిస్కవరీ లెర్నింగ్ని ప్రపోజ్ చేసింది ఎవరు? మనకి డిస్కవరీ లెర్నింగ్ ప్రపోజ్ చేసింది బ్రోనర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, లెర్నింగ్ టేక్స్ ప్లేస్ when the number of efforts is increased then the errors are reduced stated by. అంటే ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల దోషాల సంఖ్య తగ్గి అభ్యాసనం జరుగుతుంది అని చెప్పిన వారు ఎవరంటే మనకి థారండైక్. ఏ సిద్ధాంతంలో చెప్పారంటే ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ, యత్న దోష అభ్యాసన సిద్ధాంతంలో థారండైక్ చెప్పడం జరిగింది. ఏమని? ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల దోషాల సంఖ్య తగ్గి అభ్యాసనం జరుగుతుంది. లెర్నింగ్ టేక్స్ ప్లేస్ when the number of efforts is increased then the errors are reduced stated by Thorndike in trial and error theory. ఓకే, యత్న దోష అభ్యాసన సిద్ధాంతంలో తెలపడం జరిగింది. ఓకే, అకార్డింగ్ టు వైగోట్స్కీ ద ఏజ్ ఆఫ్ సైలెన్స్ ఇన్నర్ స్పీచ్. వైగోట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగ వయస్సు. సో వైగోట్స్కీ ప్రకారం మనకి సైలెంట్ ఇన్నర్ స్పీచ్ ఏజ్ అంటే 7 years, 7 సంవత్సరాల వయసును మనం ఏమంటామంటే వైగోట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగ వయస్సు. ఆప్షన్ 4 7 years ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ద రూల్ విచ్ హెల్ప్స్ ఏ థర్డ్ క్లాస్ స్టూడెంట్ హూ గెట్ రిడ్ ఆఫ్ ద హ్యాబిట్ ఆఫ్ బైటింగ్ నైల్స్. 3వ తరగతి విద్యార్థికి గోర్లు కొరకడం అనే అలవాటు మాన్పించడంలో ఉపయోగపడే నియమం. మనకి గోర్లు కొరకడం అనేది బ్యాడ్ హ్యాబిట్, చెడ్డ అలవాటు. చెడ్డ అలవాట్లను ఎప్పుడైనా సరే మనం పావలా ప్రకారం విరమణ నియమం ప్రకారం తగ్గించవచ్చును. లా ఆఫ్ ఎక్స్టెన్షన్, విరమణ నియమం. మనకి ఓకేనా, బ్యాడ్ హ్యాబిట్స్ని తగ్గించడానికి విరమణ నియమాన్ని యూజ్ చేస్తాం, లా ఆఫ్ ఎక్స్టెన్షన్. అదేవిధంగా మంచి అలవాట్లను పెంపొందించడానికి మనం పునర్బలన నియమాన్ని, లా ఆఫ్ రైన్ఫోర్స్మెంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇవి పునర్బలన నియమము, విరమణ నియమము, అయత్న సిద్ధ సస్యం, సామాన్యీకరణం, ఇవన్నీ కూడా మనకి పావలోవ్ సిద్ధాంతంలో వస్తాయి. ఓకేనా, పావలోవ్ సిద్ధాంతం ఏంటి? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, క్లాసికల్ కండిషనింగ్ థియరీ. ఓకేనా, ఈ థియరీ ప్రకారం మనం విద్యార్థుల్లో మంచి అలవాట్లు నేర్పించడానికి ఉపయోగించే నియమం పునర్బలన నియమం, లా ఆఫ్ రైన్ఫోర్స్మెంట్. అదేవిధంగా చెడు అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్ని తగ్గించడానికి ఉపయోగపడే నియమం విరమణ నియమం, లా ఆఫ్ ఎక్స్టింక్షన్. ఓకేనా, నెక్స్ట్ బిట్, పరీక్షలో ఉత్తీర్ణుడు కాని విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించినట్లు కలలు కనడం. ఏ స్టూడెంట్ హూ డజంట్ పాస్ ద ఎగ్జామ్ డ్రీమ్స్ దట్ హీ పాస్ ద ఎగ్జామ్ విత్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఈజ్. ఓకేనా, మనకి అంటే వాడు ఫస్ట్ ర్యాంక్ సాధించలేదు, అసలు పాసే అవ్వలేని వాడు ఫస్ట్ ర్యాంక్ సాధించినట్టు కలలకు అంటున్నాడు. అంటే దీనికి సరైన సమాధానం రక్షక తంత్రం ప్రకారం స్వైర కల్పన, ఫ్యాంటసీ. ఓకేనా, మనకి దమనం అంటే ఏంటి? అదే రిప్రెషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయం, బాధాకరమైన విషయాన్ని కావాలని మర్చిపోవడానికి మనం దమనం, రిప్రెషన్ అంటాం.
అదేవిధంగా విస్థాపనం గురించి కంటిన్యూస్గా చెప్పుకుంటూనే వస్తున్నాం. ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించడాన్ని విస్థాపనం, డిస్ప్లేస్మెంట్ అంటాం. ప్రొజెక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు తాను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల కారణం పక్కవాడే అని చెప్పడం. సపోజ్ ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యావు నువ్వు ఎగ్జామ్ అని అడిగితే సార్ సరిగ్గా పాఠాలు చెప్పలేదు అని చెప్పడం అనమాట. దీన్ని ప్రక్షేపణం, ప్రొజెక్షన్ అంటాం. తన తప్పుల్ని ఇతరుల మీదకి తోసేయడాన్ని మనం ప్రొజెక్షన్ అంటాం. ఓకేనా. ఈ క్వశ్చన్లో ఏమడిగాడు, సో పరీక్షలో ఉత్తీర్ణుడు కానివాడు స్టేట్ ఫస్ట్ వచ్చినట్టు కళలు కంటున్నాడు అంటే ఇది మనకి స్వైర కల్పన, ఫ్యాంటసీ అవుతుంది అనమాట రక్షక తంత్రాల ప్రకారం. ఓకే. సెక్రేషన్ రిలీజ్డ్ బై ద ఎండోక్రైన్ గ్లాండ్స్ ఈజ్ నోన్ యాజ్. అంతఃస్రావిక గ్రంథులు విడుదల చేసే స్రావాలు. అంతఃస్రావిక గ్రంథులు విడుదల చేసే స్రావాలు మనకి హార్మోన్స్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెక్రేషన్ రిలీజ్డ్ బై ద ఎండోక్రైన్ గ్లాండ్స్ ఈజ్ నోన్ యాజ్ హార్మోన్స్. ఆప్షన్ 2 హార్మోన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో సమస్య నిర్ధారణ, నివారణ దశలు ఉన్న అధ్యయన పద్ధతి. One of the following method with the stages of problem identification and problem solving. సమస్య నిర్ధారణ, సమస్య నివారణ దశలు ఉన్న అధ్యయన పద్ధతి మనకి వ్యక్తి చరిత్ర పద్ధతి, కేస్ స్టడీ మెథడ్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మళ్ళొకసారి చెప్తున్నాను. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ విత్ ద స్టేజెస్ ఆఫ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఆ మెథడ్ ఏంటంటే మనకి కేస్ స్టడీ మెథడ్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ ఆన్సరింగ్ ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ ఈజ్. వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయడం అనేది మనకి రీకాల్, పునఃస్మరణ. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ థారండైక్స్ ఇంటెలిజెన్స్. క్రింది వాటిలో థారండైక్ ప్రజ్ఞారకం కానిది. మనకి థారండైక్ 3 రకాల ప్రజ్ఞారకాలను చూపించడం జరిగింది. దాంట్లో అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, మెకానికల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్. ఈ 3 ప్రజ్ఞలను మాత్రమే థారండైక్ చూపించడం జరిగింది. థారండైక్ ఉద్వేగ ప్రజ్ఞ అనే రకం గురించి అసలు చెప్పలేదు. సో ఆప్షన్ 4 ఈ బిట్టికి సరైన సమాధానం. ఓకేనా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. క్రింది వాటిలో థారండైక్ ప్రజ్ఞా రకం కానిది అంటే ఉద్వేగ ప్రజ్ఞ. ఓకే. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ థారండైక్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది థారండైక్కి సంబంధించింది కాదు. ఓన్లీ థారండైక్కి సంబంధించింది అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, మెకానికల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్. ఓకే. నెక్స్ట్ బిట్ లెర్నింగ్ అదర్ లాంగ్వేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మదర్ టంగ్. మాతృభాష ఆధారంతో మరొక భాష నేర్చుకోవడం. సో మనకి గతంలో తెలిసిన విషయాలు ప్రస్తుతం నేర్చుకుంటున్న విషయాలకి అనుకూలిస్తున్నాయి, నేర్చుకోవడంలో సహాయపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ అభ్యాసనం అనేది బదలాయించబడింది. సో దీన్ని మనం ఏమంటామంటే అనుకూల అభ్యాసన బదలాయింపు, పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటాము. అలా కాకుండా గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాలకి నేర్చుకోకుండా అడ్డంకిగా ఉంటే దాన్ని మనం ప్రతికూల బదలాయింపు, నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటాము. నెక్స్ట్ గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకుంటున్న విషయాలపై ఎటువంటి ప్రభావం అంటే పాజిటివ్ ఎఫెక్ట్ కానీ నెగిటివ్ ఎఫెక్ట్ కానీ చూపించకపోతే దాన్ని మనం శూన్య అభ్యాసన బదలాయింపు, జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటాము. నెక్స్ట్ ద్విపార్శ్వ బదలాయింపు, బైలేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే శరీరంలో ఒకవైపు అవయవంతో చేయగల పనులు ఏవైతే ఉంటాయో అవే పనులు మరొక వైపు ఉన్న అవయవాలతో కూడా చేయగలిగితే దాన్ని మనం ద్విపార్శ్వ అభ్యాసన బదలాయింపు, బైలేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కుడి చేత్తో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేత్తో కూడా రాయగలిగితే దాన్ని మనం బైలేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, ద్విపార్శ్వ అభ్యాసన బదలాయింపు అంటాము. ఓకే. నెక్స్ట్ బిట్ An inquiry into human faculty and its development book written by Inquiry into Human Faculty and its Development రచయిత. సో మనకి బుక్ రచయిత సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఆప్షన్ 3 గాల్టన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బుక్స్ అండ్ ఆథర్స్ ఇంపార్టెంట్. ఎవ్రీ టెట్ ఎగ్జామ్లో ఒక బిట్ అనేది 100% వస్తుంది. ఓకే. నెక్స్ట్ బిట్ అకార్డింగ్ టు RTE 2009 టీచర్ స్టూడెంట్స్ రేషియో ఇన్ ద ప్రైమరీ లెవెల్. RTE 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి. మనకు RTE 2009 ప్రకారం టీచర్ స్టూడెంట్ రేషియో ప్రైమరీ లెవెల్లో 1:30గా ఉంటుంది. అంటే 30 మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ బిట్ నెంబర్ ఆఫ్ ఎంప్టీ కార్డ్స్ ఇన్ ట్యాట్ మాపనిలో ఖాళీ కార్డుల సంఖ్య. ట్యాట్ అంటే థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. ఇది
సంయుక్త గ్రాహ్యక పరీక్ష అంటాం తెలుగులో, ఓకేనా. ఇంగ్లీష్ మీడియంలో థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అంటాము. ఈ టెట్ని ఎవరు రూపొందించారంటే ముర్రే మార్గాన్ అనే శాస్త్రవేత్త మనకి ఈ టెట్ పరీక్షను రూపొందించడం జరిగింది, ఓకేనా. ఈ టెట్ పరీక్షలో మొత్తం మనకి 30 రెక్టాంగులర్ టైప్ కార్డ్స్ ఉంటాయి, 30 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. అదేవిధంగా ఒక ఖాళీ కార్డు కూడా ఉంటుంది, 1 ఎంప్టీ కార్డ్ అనేది ఉంటుంది. ఈ 30 కార్డ్స్లో 10 కార్డులు వచ్చేసినప్పటికీ ఓన్లీ మ్యాన్కి అంటే ఓన్లీ పురుషులకు మాత్రమే, మరొక 10 ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే అంటే ఓన్లీ స్త్రీలకు మాత్రమే. రిమైనింగ్ 10 కార్డ్స్ వచ్చేసినప్పటికీ బోత్ మ్యాన్ అండ్ ఉమెన్, పురుషులు మరియు స్త్రీ ఇద్దరికీ కూడా. ఈ విధంగా చూసుకున్నట్టయితే గరిష్టంగా ఒక మ్యాన్ ఎన్ని కార్డులు పొందగలడు? సో 20 ఎంటీ కార్డ్ అనేది ఇద్దరికి వర్తిస్తుంది కాబట్టి 21 కార్డ్స్ని పొందగలడు. అదేవిధంగా మ్యాక్సిమం ఒక ఉమెన్ ఎన్ని కార్డులను పొందగలదు? సేమ్ కామన్గా వచ్చే 10 మ్యాన్ ఉమెన్ కలిపి ఉన్న 10 అంటే 20+1 ఎంటీ కార్డ్ అనేది గరిష్టంగా 21 కార్డ్స్ అనేది పొందగలదు, ఓకేనా. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏం అడిగారు? నెంబర్ ఆఫ్ ఎంటీ కార్డ్స్ ఇన్ టెట్ మాపనిలో ఖాళీ కార్డుల సంఖ్య అంటే 1, ఓకేనా. అలా కాకుండా టెట్ పరీక్షలో గరిష్టంగా మ్యాక్సిమం మ్యాన్ పొందే కార్డులు ఎన్ని అంటే 21, ఓకేనా. ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్డ్ వన్, క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఫస్ట్ వన్ థియరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లిన్, పావ్లోవ్. నియత క్రమశిక్షణ సిద్ధాంతం, పావ్లోవ్. మనకి నియత క్రమశిక్షణ సిద్ధాంతాన్ని ఇచ్చింది పావ్లోవ్ కాదండి, తత్వవేత్తలు, ఫిలాసఫర్స్, ఓకేనా. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్, థార్న్డైక్, ఓకేనా. సామరూప మూలకాల సిద్ధాంతాన్ని మనకి థార్న్డైక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా థియరీ ఆఫ్ జనరలైజేషన్, చార్లెస్ జడ్. సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జడ్ ప్రతిపాదించడం జరిగింది. థియరీ ఆఫ్ ఐడియాస్, డబ్ల్యూసి బాగ్లే. ఆదర్శాల సిద్ధాంతాన్ని మనకి డబ్ల్యూసి బాగ్లే ప్రతిపాదించడం జరిగింది. సో ఇక్కడ మనకి మిస్ మ్యాచ్గా ఇచ్చింది ఏంటంటే నియత క్రమశిక్షణ సిద్ధాంతం పావ్లోవ్ అని ఇచ్చారు, పావ్లోవ్ కాదండి, ఫిలాసఫర్స్, ఓకే. థియరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లిన్ మనకు ప్రపోజ్ చేస్తుంది ఫిలాసఫర్స్, ఓకేనా. మనకి ఈ సిద్ధాంతాలు ఇచ్చారు కదా, ఈ సిద్ధాంతాలన్నీ వేటికి సంబంధించినవి అంటే అభ్యాసన బదలాయింపుకు సంబంధించిన సిద్ధాంతాలండి, ట్రాన్స్ఫర్ లెర్నింగ్ రిలేటెడ్ థియరీస్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ బిట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఈజ్ ద ఫీచర్ ఆఫ్ మెటాకాగ్నిషన్, క్రింది వాణిలో స్వబుద్ధి యొక్క లక్షణం. సో స్వబుద్ధి అంటే ఏం చెప్పుకున్నాం? మన యొక్క ఆలోచనలు మనకు మనమే ప్రశ్నించుకోవడం, మనకు మనమే విశ్లేషించుకోవడం, ఇవన్నీ కూడా మనకి స్వబుద్ధి అవుతాయని చెప్పుకున్నాం. సెల్ఫ్ ఇవాల్యుయేషన్, ఓకేనా. ఈ సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అనేది మెటాకాగ్నిషన్ యొక్క ఫీచరు, స్వబుద్ధి యొక్క లక్షణమే స్వీయ మూల్యాంకనం, ఓకే. నెక్స్ట్ బిట్, నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్పుట్ డివైస్, ఇన్పుట్ పరికరం కానిది. మనకి కీబోర్డ్ అనేది ఇన్పుట్ డివైసే, మౌస్ అనేది ఇన్పుట్ డివైసే, వెబ్ కెమెరా అనేది కూడా ఇన్పుట్ డివైసే. సో మనకి ఇక్కడ ఇన్పుట్ డివైస్ కానిది మానిటర్, ఆప్షన్ 3 మానిటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఆథర్ ఆఫ్ హోమ్ స్కూలింగ్ పుస్తక రచయిత, ఆప్షన్ 3 జాన్ హాల్ట్ మనకి హోమ్ స్కూలింగ్ అనే గ్రంథ రచయిత అనమాట, పుస్తక రచయిత, ఓకే. బిట్ ద రీసెర్చ్ దట్ డిస్క్రైబ్స్ ప్రెజెంట్ స్టేజ్ అండ్ రిఫ్లెక్ట్ ఆన్ ఇట్, ఎప్పటి స్థితి ఏమిటో వర్ణించి వ్యాఖ్యానించే పరిశోధన. సో మనకి దీనికి సరైన సమాధానం డిస్క్రిప్టివ్, వర్ణనాత్మక పరిశోధన, ఓకేనా. యాజ్ పర్ NEP 2020 4 in 5+3+3+4 ప్యాట్రన్ రిఫర్స్ టు. NEP 2020 ప్రకారం 5+3+3+4లో 4 ఈ స్థాయికి చెందినది. మనకి 5+3+3+4లో మనకి 4 అనేది సెకండరీ స్థాయి, సెకండరీ స్టేజ్కి సంబంధించినది, ఓకేనా. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. మనకి టైం అనేది దొరికినట్టయితే మనం ఇంకా ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం, ఓకేనా. అందరికీ ఆల్ ద బెస్ట్.